ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నర్స్, మా అబ్బాయి రోహిత్ నాకు స్పృహ వచ్చి ఇంతసేపు అయిపోయింది కదా, నన్ను కలవడానికి ఇంకా ఎందుకు రాలేదు? అరే, ఈ ఉంగరం ఎంత బాగుందో! పెళ్లిదా నిశ్చితార్థందా? నిశ్చితార్థంది. అయితే నీకు త్వరలో పెళ్లి కాబోతోంది. ఈ మధ్య పెళ్లిళ్ళలో చాలా ఖర్చవుతున్నాయి కదమ్మా. ఒక పని చెయ్యి, లక్షల రూపాయల్లో ఉంటుందమ్మా ఈ ఉంగరం ఖరీదు. ఇది ఉంచు, పెళ్లికి పనికొస్తుంది. కానీ మ్యామ్, అలా ఎలా తీసుకోగలను? నువ్వేం దిగులు పడకమ్మా. ఈ ప్రపంచంలో ఏదీ ఫ్రీ కాదు. నువ్వు దీనికి బదులు ఒక చిన్న పని చెయ్యాలి. కానీ కానీ ఏం భయపడకు, చాలా మంచి పనే. నీకు తెలీదమ్మా, నువ్వు చేసే ఈ ఒక్క మంచి పని వల్ల ఎంతమందికి మంచి జరుగుతుందో. నా పని చేస్తావు కదా? రోహిత్ గారు వచ్చారు, కానీ మీరప్పుడు పడుకోనున్నారు. ఆయన బోన్ మ్యారో ఇచ్చి వెళ్ళిపోయారు. ఆయన మెసేజ్ ఇవ్వమన్నారు. కంపెనీలో ఏదో అర్జెంట్ పనుందంట. ఆయన పని పూర్తి చేసుకుని తిరిగి వచ్చేస్తారంట. ఒంట్లో బాలేని తన తల్లిని కలవడం కంటే ఇంపార్టెంట్ పని ఇంకేముంటుంది? తను ఇంతవరకు నాకు కాల్ కూడా చేయలేదు. ఏది నా ఫోన్ ఇవ్వండి, తనకి నేనే కాల్ చేస్తాను. సారీ మ్యామ్, ఆయన ఏదో అర్జెంట్ మీటింగ్ ఉందని చెప్పారు. అయినా అసలు ఇప్పుడు మీకు నయం అయిపోతుంది కదా, అప్పుడు ఎంత కావాలంటే అంత టైం స్పెండ్ చేయండి. అది నిజమే. కానీ నర్స్, నాకు చాలా బాధగా ఉంది నేను రాఘవ్ మీద, రేఖ మీద ఇంత కోప్పడినందుకు. ఎందుకంటే నేను రాఘవ్ని హత్తుకున్నప్పుడు నాకు అంతే మనశ్శాంతిగా అనిపించింది. రోహిత్ని హత్తుకుంటే ఎలా అనిపిస్తుందో అలానే. బహుశా రేఖకి ఇది తెలుసేమో, అందుకే తను ఇదంతా చేసిందేమో. అవునండి, రేఖ మ్యామ్ కి కూడా తెలుసు రోహిత్ గారు ఇక్కడ లేరని. కానీ ఆవిడ కూడా మీ గురించి చాలా ఆలోచిస్తారు. కొంచెం ఎక్కువగానే. థ్యాంక్ యూ నర్స్. నేనెలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చానో అలానే చేయండి. లేదు అంతే. హలో రాఘవ్, మీరందరూ నర్మదని కలిశారా? ఎలా ఉంది? తను ఎలా ఉంది? అంతా బానే ఉంది కదా? ఐఎమ్ సారీ, నేనింకా నా కొడుకు రోహిత్ అనుకున్నాను. నీ భర్త నా కొడుకు లాంటి వాడు అవ్వచ్చు, నా కొడుకు కాదు. అరే తొందరగా చెప్పండి, తనేమేమంది నాకు అన్నీ చెప్పండి. అరే రాఘవ్, మీ అమ్మ నిన్ను గుండెలకు హత్తుకుందా? నిన్ను వెళ్ళనివ్వలేదు కదా? కానీ రాఘవ్, నువ్వు మీ అమ్మని నీతో పాటు ఇంటికి తీసుకురాకుండా ఎందుకు వచ్చావు? అరే ఎవరు ఎందుకేం మాట్లాడడం లేదు? మీరందరూ నా వైపు ఎందుకు అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఎందుకంటే మా దగ్గర చెప్పడానికి ఏమీ లేనేలేదు. గుండె పగిలిపోవడం తప్ప ఇంకేమీ లేదు. నువ్వేం మాట్లాడుతున్నావు శైలజ? గుచ్చుకునే మాటలు వర్షంలా ఎలా కురుస్తాయంటే నా గుండె బద్దలైపోవడానికి ముందే నా మతి పోతుందేమో అనిపిస్తోంది. ఆ నర్మద ఉన్నతి రాఘవల అస్తిత్వాన్నే కాదు అనేసిందండి. తను ఉన్నతిని, రాఘవని తన రక్తమని అనుకోవడం లేదు. నిరాశగా ఉన్న ఈ పిల్లల ముఖాలు చూసి నా గుండె ముక్కలు ముక్కలైపోయిందంటే నమ్మండి. ఆ స్వార్థపర్రాలు ఇంత జరిగిన తర్వాత కూడా ఒక్కటే నమ్ముతోంది, తన ప్రాణాన్ని కాపాడింది రాఘవ కాదు, తన ఇంకొక కొడుకు రోహితే బోన్ మ్యారో ఇచ్చాడు అంటుంది. పైగా తెలుసా రేఖ, ఈరోజు ఏదైతే జరిగిందో దానికి బాధ్యురాలివి నువ్వే. నాకు తెలుసు నువ్వు ఎంత మంచి చెయ్యాలి అనుకున్నా నీ పద్ధతి చాలా తప్పమ్మా. అందుకే ఈ రోజు నుంచి నేను నీకు మన ఇల్లు, మన కుటుంబం గురించి ఏమైనా నచ్చజెప్తే నువ్వు దాన్ని నా సలహాలా కాదు, నా ఆదేశంలా భావించు. ఇందులో రేఖ తప్పు ఏమీ లేదత్తయ్య.
తప్పంతా ఈ రక్తంలోనే ఉంది. నా ఒంట్లో ప్రవహిస్తున్న ఈ రక్తానిదే తప్పు. ప్రపంచం అమ్మ అని పిలిచే ఆ బంధంతో, ఆ పేరుతో నన్ను ముడిపెడుతుంది కదా. ఏమనో నువ్వు నాతోటి? నా రక్తం నన్ను మా అమ్మ దగ్గరికి లాక్కొని వెళ్తుందా? నువ్వు నా రక్తం పేరు చెప్పి తీసుకెళ్ళావు కదా. కానీ అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. నన్ను నేను ఎలా అడ్డుకోవాలో. నా శరీరంలో నుంచి ఈ రక్తం చివరి బొట్టు వరకు తీసి పారేస్తాను. అప్పుడే ఎవరైనా నాతోటి రక్త సంబంధం అని చెప్పకుండా ఉంటారు. అండ్ ఈ రక్తం మళ్ళీ నా చెల్లెలి మనసులో అబద్ధపు ఆశలు పెంచకుండా ఉంటుంది. ఏం చేస్తున్నావు? కదలరా, పిచ్చి పట్టిందా నీకు? ఏంటి పిచ్చి పని? నాకు చాలా రక్తం పోతుంది. ఈ రక్తం మొత్తం బయటికి పోనివ్వు. అప్పుడు ఈ రక్తంతో పాటు మా అమ్మ నాకు ఇచ్చిన ఆ శాపం కూడా తొలగిపోతుంది. దీన్ని ఎలా చూడాలంటే, ఆ నర్మదాహరుణ్ గారి కడుపును నేను పుట్టాను కదా, అందుకే ఇది నా ప్రాయశ్చిత్తం. ఈ రక్తమే కదా ఆవిడతో నన్ను ముడిపెట్టింది. నా నుంచి ఈ రక్తపు చివరి బొట్టు వరకు బయటికి తీసేస్తాను. రాఘవ్, 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 ఏంటి? రాఘవ్, ఏంటి? వదిలేయ్, పన్ను? వదిలేయ్, రాఘవ్, పిచ్చి పట్టిందా నీకు? రాఘవ్, రాఘవ్. శైలజ, రాఘవ్, ప్లీజ్ నన్ను ఫస్ట్ ఎయిడ్ చేయనివ్వు. నాకేం అక్కర్లేదు, వదిలే. నా నుంచి దూరంగా ఉండు. రాఘవ్, ప్లీజ్. నేను ఎలా దూరంగా ఉండగలను? నీ చేతి నుంచి ఎంత రక్తం కారుతుంది రాఘవ్. నేను చెప్తున్నాను కదా బానే ఉన్నానని. ఏంటి పిచ్చి పని? రాఘవ్, ప్లీజ్ నన్ను చేయనివ్వండి. రాఘవ్, ప్లీజ్. ఏం అవసరం ఉంది ఇలా చేయటానికి రాఘవ్? ఒక బంధాన్ని మీ నుంచి దూరం చేసుకోవడానికి. మీ ప్రాణాలైతే పోగొట్టుకోలేరు కదా మీరు. మీకు తెలుసు కదా, అందరూ మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారు, అందరూ ఎంత భయపడిపోయారు మీరు ఇలా గాయపరుచుకుంటుంటే. ఆవిడకి ఇంకొక కొడుకున్నాడన్న విషయం నాకు అస్సలు తెలియనే తెలీదు.